హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడినప్పుడు ఇప్పుడు స్టాక్స్ మీద కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. సో అదే స్టాక్ మార్కెట్ పడినప్పుడు ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దానిపైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది సార్? ఏదైనా హ్యూజ్ ఇంపాక్ట్ పడుతుందా, లేకపోతే కొంచెం మైల్డ్ గా మనకి ఏమైనా రిస్క్ లేకుండా మైల్డ్ గా ఇంపాక్ట్ పడుతుంది అంటారా? నిహాల్ గారు, మంచి సబ్జెక్ట్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఒక మార్కెట్ పడేటప్పుడు, స్టాక్స్ పడేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని మాట్లాడుకుంటున్నాం. సో జనరల్గా ఒకవేళ మార్కెట్ పడడం అనేటప్పుడు చూసుకుంటే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఒకటేంటంటే ఇప్పుడు సినారియోస్ చూసుకుంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల పడుతుంది, కరెక్ట్. కానీ కొన్నిసార్లు కంపెనీ పర్ఫార్మెన్స్, దాని గ్రోత్, దాని మీద బట్టి బేసిస్ మీద క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తుంటాయి చూసారా కంపెనీస్వి, దాన్ని బట్టి వాళ్ళ స్టాక్ పడే ఛాన్సెస్ అనేది కనబడుతుంటుంది. సో ఈ రెండు రీజన్స్ కానీ మనం కంపేర్ చేసుకుంటే జనరల్గా వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ పర్ఫామ్ చేయట్లేదు అన్నప్పుడు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అది జనరల్గా అక్రాస్ అన్ని కంపెనీస్లో అయ్యే పనులు జరగవు. కొన్ని కంపెనీస్ పర్ఫామ్ చేస్తుంది, కొన్ని బాగా పర్ఫామ్ చేస్తాయి. సో కొన్ని అప్స్ ఉంటాయి, కొన్ని డౌన్స్ ఉంటాయి. నార్మల్గా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అవన్నీ చూసుకుంటే, రైట్. ఇప్పుడు సినారియోలో ఏంటంటే గ్లోబల్ అన్సర్టనిటీస్, అంటే ఓవరాల్గా అన్ని ఇప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ అని మాట్లాడుకునేటప్పుడు మనం ఇప్పుడు ఈ వార్ వల్ల, స్ట్రీట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయడం వల్ల క్రూడ్ ఆయిల్స్ పెరిగిపోతాయి. క్రూడ్ ఆయిల్స్ ఎప్పుడైతే పెరుగుతుందో మిగతా ఇన్ఫ్లేషన్ అన్నీ పెరిగిపోతాయి. అన్నీ పెరిగిపోతాయి కాబట్టి ఆబ్వియస్లీ అది ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియకపోయినప్పుడు అన్ని రేట్లు పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల మార్కెట్ కూడా చాలా వాలటైల్ ఉంటుంది. సో ఇప్పుడుండే సినారియో అది. సో ఇప్పుడుండే సినారియో దానివల్ల ఏమవుతుంది, ప్రతి అక్రాస్ మార్కెట్స్లో అన్ని స్టాక్స్ పడిపోతున్నాయి, రైట్. అన్నీ మీరు రెడ్ స్క్రీనే చూస్తుంటారు. అవును. సో స్టాక్స్ పడుతున్నప్పుడు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని మనం మాట్లాడుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో దేర్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ కేటగిరీస్, హైబ్రిడ్ కేటగిరీస్, ఈ మెయిన్ ఇవి ఉంటాయి. సో ఇలాంటి కేటగిరీస్లో మనకి ఒకవేళ స్టాక్స్ కానీ మార్కెట్లో స్టాక్స్ పడేటప్పుడు మనకి దీని మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది మాట్లాడుకుంటే, ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ చూసుకుంటే మోస్ట్లీ ఇంపాక్ట్ ఉంటుంది జనరల్గా ఈ వాలటైల్ మార్కెట్స్లో, గ్లోబల్ అన్సర్టనిటీస్లో. ఇక్కడ ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీస్లో ఎన్ఏవీలు అనేది టెంపరీగా తగ్గుతూ ఉంటుంది, రైట్. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఈ స్టాక్స్ మనం పడుతుంటుందో మన ఈక్విటీ స్టాక్స్ వాల్యుయేషన్స్ కూడా పడుతుంటుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ స్టాక్స్ మేక్స్ మన ఈక్విటీ స్కీమ్ కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా మోస్ట్లీ ఈక్విటీ ఫండ్స్ దీంట్లో ఉంటుంది. కానీ ఇది షార్ట్ టర్మ్ నెగిటివ్ ఇంపాక్ట్ కనబడుతుంది, కానీ లేకపోతే ఫ్లాట్గా ఉంటుంది. కాకపోతే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్లో చూసుకుంటే మళ్ళీ పుంజుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ మోర్ స్టాక్స్ కాబట్టి ఎప్పుడైతే మన ఈ యాస్కలేషన్ కానీ డియాస్కలేషన్ అయిపోతే మనకి అప్ ట్రెండ్ అనేది కనబడుతుంది. ఈవెన్ స్టాక్స్లో కూడా కనబడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మోస్ట్లీ ఇంపాక్టెడ్ ఉంటుంది ఎప్పుడైతే ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉందో. డెట్ ఫండ్లో కనుక చూసుకుంటే సార్ ఇక్కడ లెస్ ఇంపాక్ట్ ఉంటుంది, తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కంపేర్ టు ఈక్విటీ స్కీమ్స్. ఓకే. ఇక్కడ ఏంటంటే మోస్ట్ స్టేబుల్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అయ్యేటప్పుడే మనకి ఈ చేంజెస్ కనబడుతుంటాయి డెట్ కేటగిరీస్లో. ఇంక్రీజ్ చేసేటప్పుడు కానీ తగ్గించేటప్పుడు ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. బట్ మార్కెట్కి సంబంధం లేని ఒక లెస్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, దాంట్లో అంత వాలటాలిటీ అనేది ఉండదు. ఓకే. తర్వాత క్రెడిట్ రిస్క్ ఇష్యూస్ కూడా ఉంటుంది డెట్ కేటగిరీస్లో. సార్ ఇప్పుడు వార్ అవడం వల్ల ఈ డెట్ కేటగిరీస్ చాలా చాలా తక్కువ ఇంపాక్ట్ దానివల్ల ఉండదు. తర్వాత నెక్స్ట్ కేటగిరీ తీసుకుంటే హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్లో ఏంటంటే సార్ ఇది ఒక తక్కువ ఫాల్ ఉంటుంది కంపేర్ టు ఈక్విటీ స్కీమ్స్లో. కాకపోతే ఇట్స్ ప్యూర్ ఈక్విటీ కాదు కాబట్టి కొంత పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ గో టు డెట్ కేటగిరీ మాట. హైబ్రిడ్లో లిటిల్ బిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గో టు డెట్ కేటగిరీ కాబట్టి అంత ఇంపాక్ట్ అనేది హైబ్రిడ్ ఫండ్స్లో ఉండదు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో లాగా ఉంటుంది. సో డెట్ కేటగిరీ, ఈక్విటీ ఎక్స్పోజర్ రెండు ఉంటాయి కాబట్టి అంత ఇంపాక్ట్ అనేది హైబ్రిడ్లో ఉండదు. బట్ కంపేర్ టు ఈక్విటీ స్కీమ్, బట్ డెట్ కేటగిరీతో కంపేర్ చేసుకుంటే దీంట్లో మళ్ళీ రిస్క్ అనేది ఉంటుంది, రైట్. సో ఓకే సార్, ఇంపార్టెంట్ ఏంటంటే సార్ ఇక్కడ గ్లోబల్ క్రైసిస్లో వార్ అయ్యేటప్పుడు
జనరల్గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ అవేర్నెస్ ఏంటంటే ప్యానిక్ అవ్వకండి. వాలటైల్ సిచ్యువేషన్స్లో ప్యానిక్ అవుతూ ఒక మార్కెట్ త్వరగా పడుతుంది. ఇలాంటి గ్లోబల్ సినారియోస్లో ఏమవుతుందంటే మార్కెట్ చాలా ఫాస్ట్గా పడుతుంది. ఓకే, మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ డీఎస్కలేషన్ అవుతుందో మళ్ళీ మార్కెట్ అలాగే ఫాస్ట్గా పెరుగుతుంది. ఓకే. రైట్. స్టాక్స్ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు కొనాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని తెలియాలి. మ్యూచువల్ ఫండ్స్లో అది కాదు. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటాం. స్టాక్స్ కొనుక్కునేటప్పుడు ఏంటంటే మనకు కొంతమంది ట్రేడింగ్ చేస్తారు. రైట్. ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు ట్రేడ్. బాగా వాలటైల్ ఉండేటప్పుడు, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉండేటప్పుడు ట్రేడింగ్ చేసే సమయం మాత్రం కాదు. స్టాక్స్ కొనుక్కుని పెట్టుకోవచ్చు, బట్ నాట్ ట్రేడింగ్. అదే విధంగా మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీయే కాబట్టి ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ ఇన్ అ లాంగర్ రన్. ఓకే. షార్ట్ టర్మ్ రిటర్న్స్ చూసుకుంటూ ఇమ్మీడియట్గా ఏదో రావాలంటే దిస్ ఇస్ నాట్ ద టైం. అది ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు స్ట్రాటజీ. అంటే ఎస్ఐపిస్ కొంతమంది ఆపేస్తారు. ఇంకోటి అంటే లంసం పెట్టాలని అనుకుంటారు. ఇప్పుడు పెట్టాలనుకుంటారు. మార్కెట్ పడిపోయిందని చెప్పేసి లంసం అయితే పెట్టారు. అదే ఇప్పుడు మనం వేరే రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నా కానీ అది ఫిజికల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పడినప్పుడు వేరే కేటగిరీకి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? సార్, ఇప్పుడు ఎస్ఐపి అనేది ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆపకూడదు. ఇదే మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎప్పుడైతే మన ఎన్ఐవీలు బాగా పడిపోతాయో, మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఐవి అంటారు, ఆ వాల్యూ పడేటప్పుడు మన నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, డోంట్ స్టాప్ యువర్ ఎస్ఐపీస్. ఓకే, వీలైతే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైతే ఒక 5 years 10 years మీ గోల్ ఉందో, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఎక్స్పోజర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ మోడ్. అది ఎస్ఐపి మూలంగా మనకు కడుతూ వెళ్ళాలి. ఎస్ఐపి కానీ కంటిన్యూ చేయాలి, ఆపకూడదు. ఫస్ట్ థింగ్, వీలైతే ఇంకా ఎస్ఐపి పెంచుకోండి. దిస్ ఈజ్ ద టైమ్ టు ఇన్వెస్ట్. లంసమ్ అన్నారు మీరు. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంటంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఒకేసారి పెట్టకుండా ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో అది మీరు ఒకవేళ మీరు చేయగలిస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే మా అలాంటి ప్రొఫెషనల్స్ ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎలాగ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయగలరు అనేది చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ పోతే లాంగ్ రన్లో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే సార్. సార్, ఈ జనరల్గా నేను మాట్లాడేది ఏంటంటే షిప్లు ఆపొద్దు అంటాము కదా, షిప్లు ఆపొద్దు అంటాము, షిప్పులు పెంచుకోండి అంటాము, స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. సో ఇవన్నీ ఎప్పుడంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ వచ్చేటప్పుడు ఒక ప్యానిక్, ఒక ఫియర్ క్రియేట్ అయిపోతుంది ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ మైండ్లో. ఆ సిచ్యువేషన్స్ ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు మీ డబ్బులు పెట్టారనుకోండి, యూ విల్ బి ఎమోషనల్, సెంటిమెంట్గా ఉంటారు. మీరు ఏం చేస్తున్నారో తెలియదు, భయపడిపోతారు మీరు. అంటే మీరు ఒక 100 రూపాయలు, మీరు పెట్టిన 100 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలకి వచ్చింది అనుకోండి, ఇప్పుడే పెట్టారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ మంత్స్ నుంచి పెట్టాను, అది 50 రూపాయలు పడిపోయింది, అంటే 50% పడిపోయిందని భయం వచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి పని చేస్తారు. లాపేయడాలు, రిడీమ్ చేయడాలు, లేకపోతే అసలు ఇన్వెస్ట్ చేయకపోవడాలు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు సార్, ఇప్పుడు లాస్ట్ 35 days వార్, ఇవాళ కౌంట్ చేసుకుంటే 35th day ఆఫ్ ద వార్, దగ్గర 40% డౌన్ అయింది. రైట్, మార్కెట్స్ ఆర్ డౌన్ బై 40%. ఓవరాల్గా మనకి లెక్కేసుకుంటే 2% ఎవ్రీ డే వేసుకున్న ఆన్ అండ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నా బాగా పడింది మార్కెట్స్. సార్, మనం మాట్లాడుకునేటప్పుడు స్టాక్ మార్కెట్స్ పడేటప్పుడు, మార్కెట్ క్రాష్ అయ్యేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలాగా ఇంపాక్ట్ అవుతుందని మాట్లాడుకున్నాం కదా సార్. సో అక్రాస్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎఫెక్ట్ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ డెట్ కేటగిరీ. సో డెట్ కేటగిరీలో లెస్ ఇంపాక్ట్ ఉంటుంది, ఈక్విటీ స్కీమ్స్లో కానీ మోస్ట్లీ ఇంపాక్టెడ్ ఉంటుంది. అలాగే హైబ్రిడ్ ఫండ్స్లో ఒక లెస్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే లిటిల్ బిట్ ఆఫ్ డెట్ కేటగిరీ కూడా ఉంటుంది కాబట్టి, ప్లస్ ఈక్విటీ ఉంటుంది కాబట్టి ఒక లెస్ ఇంపాక్ట్ అనేది కనబడుతుంది, లిమిటెడ్ ఇంపాక్ట్ అనేది కనబడుతుంది సార్. సో ఈ టైంలో డూ నాట్ స్టాప్ సిప్, ఇంక్రీజ్ యువర్ సిప్. లంసమ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.